ది 90 సెకండ్ మైండ్ రూల్. ఒకప్పుడు నేను నా గ్రాడ్యుయేషన్ టైమ్‌లో ఇది చదివాను. నేను దాన్ని పాటిచ్చాను. మంచిగా బెనిఫిట్స్ కూడా పొందినాను. మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒకసారి వినండి. యాక్చువల్‌గా న్యూరో సైన్స్ ప్రకారము మన డేలో ఏది జరిగినా సరే ఆ ఎమోషన్ మన బ్రెయిన్‌లో కేవలం 90 సెకండ్స్ మాత్రమే ఉంటుందనమాట. దాని తర్వాత అది ప్రొలాంగ్ అవ్వాలి అంటే మనం దాన్ని ఎంత ఫీడ్ చేశాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుందంట. అది భయమైనా సరే, కోపమైనా సరే, బాధైనా సరే, యాంగ్జైటీ అయినా సరే, పక్కన వాళ్ళ మీద ఎంబరాస్మెంట్ అయినా సరే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒకరు నిన్ను ఒక మాట అన్నారు. లేకపోతే ఒక హేట్ కమెంటే పెట్టారు. లేకపోతే ఒకసారి తిట్టింటారనుకో. నువ్వు ఇనీషియల్‌గా ఆ సిట్యుయేషన్ జరిగిన నెక్స్ట్ 90 సెకండ్స్ వరకే నీ బ్రెయిన్‌లో అది ఫీడ్ అయ్యి ఉంటుంది. దాని తర్వాత నువ్వు మళ్ళీ ఎంత రీకాల్ చేసుకుంటావో అంత కోపమైతుంటావనమాట. అలా అని చెప్పేసి గుర్తు రాకుండా ఎలాగుంటుందంటే ఖచ్చితంగా గుర్తొస్తది. నేను చెప్పేది ఏందంటే ఒక కూల్ డౌన్ రికవరీ సిస్టమ్ అనేది ఉండాలి. ఇనీషియల్‌గా ఎంత తక్కువైతే అంత తక్కువ రియాక్ట్ అయితే మనము అంత ఎక్కువగా ఆ సిట్యుయేషన్‌ని హోల్డ్ తెచ్చుకోవచ్చు. ప్రపంచంలో స్ట్రాంగ్ పీపుల్ ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఫాస్ట్‌గా రికవర్ అయ్యేవాళ్ళు.